ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. 1,00,000 మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని రామ్కో సిమెంట్స్ ప్రజాభిప్రాయ సేకరణలో సావనేని ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం రామ్కో సిమెంట్స్ కంపెనీ వారి ఈస్ట్ బ్యాండ్ మైన్స్ విస్తరణకు సంబంధించిన పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు జనసేన యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయభాను మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా నడపబడుతున్న రామ్కో సిమెంట్స్ కంపెనీ జగ్గయ్యపేట మండల పరిధిలోని పట్టణ గ్రామాలకు ఉపాధి మరియు ఇతర సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తుంది. అలాగే ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న లైమ్ స్టోన్ గనులకు సంబంధించి పర్యావరణంకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 1,00,000 మొక్కలను పరిసర ప్రాంతాల్లో నాటాలని కోరారు. తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో రామ్కో సిమెంట్స్ యాజమాన్యాన్ని స్థానిక యువతకు ఉపాధి నైపుణ్యం కొరకు సిమెంట్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం చేయవలసిందిగా కోరడమైంది. కానీ ఇంతవరకు ఇలాంటి కార్యరూపం దాల్చలేదని తెలిపారు. ఈ ప్రాంతం వారి శ్రేయస్సు కొరకు కంపెనీ యాజమాన్యం వారు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక అందమైన ఆహ్లాదకరమైన పార్కు మరియు 1,00,000 మొక్కలను చుట్టుపక్కల ప్రాంతాలతో పెంచాలని కోరారు. ఈ రెండు కూడా తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి. అలానే ఇంకా ప్రత్యేకంగా మరి జగ్గయ్యపేట చెరువుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా తీసుకొచ్చాం. చెరువుని దాదాపుగా వాళ్ళు ఆల్ట్రాటెక్ సిమెంట్ వారు ₹1 కోటి ఇచ్చారు ఆ చెరువుని అభివృద్ధి చేయడం కోసం. మరి ఇంకా బాగా దాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలి, లైటింగ్ వేయాలి. ఇంకా అనేక రకాల విజయవాడలో రాజీవ్ పార్క్ ఉంది, దానికి ధీటుగా జగ్గయ్యపేట కూడా ఒక మంచి పార్కుని ఏర్పాటు చేయడం కోసం కూడా ఎంసీని వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గతంలో కూడా సుమారుగా 40 సంవత్సరాల క్రితం విజయవాడలో ఉన్న ఆంధ్ర సిమెంట్ కంపెనీకి అంటే ఇక్కడి నుంచి సుమారు 75 కిలోమీటర్ల వరకు కూడా ఇదే ప్రాంతం నుండి లైమ్ స్టోన్ ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ జరిగింది. మరి అటువంటి ట్రాన్స్పోర్టేషన్ దూర ప్రాంతాల నుండి వెళ్తే సిమెంట్ ప్రొడక్షన్ కి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మరి పర్యావరణం కూడా అక్కడ ఇబ్బంది రాకుండా అంత దూర ప్రాంతాలకు వెళ్లకుండా మనకి సిమెంట్ కంపెనీ ఇక్కడే పెట్టాం. అలానే ముఖ్యంగా మన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనకు ఉన్నది ఈ ప్రాంతం వరకు జగ్గయ్యపేట ప్రాంతంలోనే సిమెంట్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మన బోర్డులో ఉన్న కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలో మరొక 6 కంపెనీలు ఉన్నాయి. మొత్తం అన్ని కంపెనీలు కూడా ఈ సిమెంట్ కంపెనీ వల్ల అనేక రకాలుగా ఐటీఐ వాళ్ళకి కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ వారు కానీ చాలా మందికి ఉపాధి అవకాశాలు జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అలానే మనం కూడా తప్పకుండా మరి సిమెంట్ కంపెనీ, రామ్కో సిమెంట్ కంపెనీ వారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గత 3 సార్లుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా అనేక రకాలుగా జగ్గయ్యపేటలో మేము అందరూ చదువుకున్న హెచ్ఎస్ కాలేజీ, మరి శ్రీమతి గంటేరు శకుంతలమ్మ కాలేజీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ కట్టించమంటే దానికి కూడా ఈ కాలేజీ వాళ్ళు సిమెంట్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దానికి కూడా సహకరించారు. అలానే ట్యాంకు జగ్గయ్యపేట చెరువు కూడా మరి వారి వంతు వారు సహాయం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి కానీ అనేక రకాలుగా సేవలు అందించారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇంకా సిమెంట్ కంపెనీకి నేను గతంలో కూడా గత 2 సంవత్సరాల క్రితం మనకు పబ్లిక్ హీరింగ్ జరిగింది. అప్పుడు కొన్ని సూచనలు చేశాను, కానీ ఆ సూచన ఇంతవరకు కూడా అమలు జరగలా. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే రాజ్యపాలయంలో మీ కంపెనీకి రాజ్యపాలయంలో ఏదైతే ఒక కాలేజీ ఏర్పాటు చేశారో ఆ కాలేజీ టెక్నికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల, అక్కడ జగ్గయ్యపేటలో కూడా మీ మేనేజ్మెంట్ మీ ప్రాంతంలో మీకు కొన్ని వేల ఎకరాలు ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక కాలేజీని ఏర్పాటు చేయమన్నాం. సిమెంట్ టెక్నాలజీ కోర్సెస్ లాంటిది ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో అనేక మంది మరి చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కానీ, అటు కడప జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలో కానీ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ అన్నిటికీ అనువైన ప్లేస్ ఇది. రామ్కో సిమెంట్ ప్లేస్ ఉంది, మీకు చక్కగా ఏర్పాటు చేయడానికి. మీకు రామ్కో వాళ్ళు రాజ్యపాలెంలో చదువుకున్న వాళ్ళకి ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒక కళాశాల ప్రారంభించమని చెప్పి గతం పబ్లిక్ హీరింగ్ లో అడిగాను. తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ నేటి వరకు కూడా దాన్ని ప్రారంభించరు. తప్పకుండా మీరు ఎడ్యుకేషన్ కి బాగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి తప్పకుండా దాన్ని పరిశీలించమని అడుగుతున్నాం. కొంత రెండోది, ఈ పర్యావరణాన్ని కాపాడటం కోసం కనీసం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఒక 1,00,000 మొక్కలు 1 lakh ట్రీస్ మీరు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి దానికి ప్రత్యేక ట్యాంకర్లు పెట్టి ఆ నీటి మన మొక్కలను పూర్తి స్థాయిలో పెరిగేంత వరకు కూడా మీరు బాగా కృషి చేయాలి మేనేజ్మెంట్. దానివల్ల పర్యావరణం కూడా పూర్తిగా పరిరక్షణకి మంచి అవకాశం ఉంటుంది. కనీసం 1,00,000 మొక్కలు మీరు పెంచడానికి, ఎందుకంటే వీళ్ళ మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కోసం పెట్టే డబ్బుని మొక్కలు పెట్టండి. మీరు తప్పుడు మొక్కలు పెడితే చాలా మంచి వాతావరణం వస్తుంది. గ్రీనరీ కూడా ఈ ప్రాంతం అంతా గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ కూడా డస్ట్ అనేది కూడా ఎక్కడ రావద్దని చెప్పి కూడా నేను మీ సూచనలు తెలియజేస్తున్నాను. అలానే